హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 3 స్టాక్స్ టు బై ఆన్ ఎవ్రీ డిప్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మార్కెట్లో చాలా కరెక్షన్స్ జరుగుతుంది. ఈ టైంలో నేను ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తానో చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ 3 స్టాక్స్ ఆల్మోస్ట్ 52 వీక్స్ నుంచి 30% వరకు పడిపోయింది ఫ్రెండ్స్. ముందుగా స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ యువర్ ఓర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే, డోంట్ డిపెండ్ ఆన్ మీ. ఓకే, మీరు కానీ ఈ వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫస్ట్ స్టాక్ ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ నేను అనుకునేది హాల్ ఫ్రెండ్స్. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. మీ హాల్లో చూసారంటే 52 వీక్స్ హై వచ్చి 5674 ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ 4380కి వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో చేసేటప్పటికి మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ ఫ్రెండ్స్. ఇండియా డిఫెన్స్ డే బై డే మనకి మంచి గ్రిప్ ఉంది, పెరుగుతుంది. కాబట్టి మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, స్టాక్ స్ప్లిట్ కూడా 10-5 కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, రెగ్యులర్గా డివిడెండ్స్ కూడా పే చేస్తుంది ఫ్రెండ్స్, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే ఓకే నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో టిటగ్రా. ఓకే, మీరు కానీ టిటగ్రా గమనిస్తే ఆల్ టైమ్ హై నుండి 30% పడిపోయింది ఫ్రెండ్స్. డే బై డే రైల్ సిస్టమ్, వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నీ జరుగుతూ ఉంది. సో ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్. దీనిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్ స్ప్లిట్ 2015లో ఇచ్చారు ఫ్రెండ్స్, 10:2. సో ప్రతి షేర్కి 5 షేర్స్ వచ్చింది. సో మళ్ళీ షేర్ వాల్యూ కూడా అడ్జస్ట్మెంట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో డివిడెండ్స్ రెగ్యులర్గా ఇవ్వలేదు కానీ అప్పుడప్పుడు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో చూసుకుంటే ఐఆర్ఎఫ్సి ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా ఆల్ టైమ్ హై నుండి ఒక 30% పడిపోయింది ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఇయర్లీ 2 టైమ్స్ అయితే మాత్రం ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఈ 3 స్టాక్స్ ఆల్ టైమ్ హై నుండి ఒక 30% పడిపోయింది కాబట్టి ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనం పెట్టిన స్టాక్ నుండి ఒక 30% వరకు పడిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.